హౌస్ వైఫ్కి శాలరీ లేదని తన లైఫ్కి కూడా వాల్యూ ఉండదంటారా? యాక్చువల్గా యాక్సిడెంట్లో ఒక హోమ్ మేకర్ చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ కాంపెన్సేషన్ తక్కువ ఇవ్వచ్చా? సుప్రీంకోర్టు చెప్పిన ఆన్సర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే యూజువల్గా యాక్సిడెంట్ కాంపెన్సేషన్ క్యాలిక్యులేషన్ ఎలా చేసేటప్పుడు అంటే పర్సన్స్ ఇన్కమ్ని కన్సిడర్ చేసి వాళ్ళు క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు ద హోమ్ మేకర్స్, ఆ విషయంలో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఆవిడకి శాలరీ లేదు, రెగ్యులర్ ఇన్కమ్ లేదు అని కాంపెన్సేషన్ తగ్గించడానికి చాలా ట్రై చేస్తున్నాను అనమాట. సో దీనికోసం సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ చేసింది. అదేంటంటే సుప్రీంకోర్టు ప్రకారం జస్ట్ బికాజ్ అ హోమ్ మేకర్ డజంట్ ఎర్న్ అ శాలరీ, అది ఆమె కాంట్రిబ్యూషన్కి వాల్యూ లేదని కాదు. సో ఒక హౌస్ వైఫ్కి ఫ్యామిలీని మేనేజ్ చేస్తుంది అండ్ చిల్డ్రన్ని రేస్ చేస్తుంది, పేరెంట్స్ని చూసుకుంటుంది, ఎంటైర్ హౌస్ హోల్డ్ని రన్ చేస్తుంది. సో ఈ వర్క్కి మార్కెట్లో మనం ఎంత సెపరేట్గా తీసుకున్నా కుక్ కానీ, నాని కానీ, కేర్ టేకర్ కానీ, మేనేజర్స్ని హైర్ చేసుకుంటే లక్షల వాల్యూ ఉంటుంది, అవునా కదా? సో అందుకే సుప్రీంకోర్టు హోమ్ మేకర్స్ని నేషనల్ బిల్డర్స్ అని డిస్క్రైబ్ చేస్తుంది. నచ్చింది కదా పదం? ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ని బిల్డ్ చేస్తున్నారు, స్ట్రాంగ్ ఫ్యామిలీస్ని క్రియేట్ చేస్తున్నారు, సొసైటీని డెవలప్మెంట్ అనే డైరెక్షన్లో రోల్ ప్లే చేస్తున్నారు. సో కాబట్టి కాంపెన్సేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్కమ్ లేదు కాబట్టి జీరో వాల్యూ అని కన్సిడర్ చేయకూడదని కోర్టు చాలా క్లారిటీ ఇచ్చింది. సో హోమ్ మేకర్స్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ ఎకనామిక్ వాల్యూ ఈవెన్ షీ డజంట్ రిసీవ్ అ మంత్లీ పే చెక్. క్లియర్ కదా? సో సాలరీ ఉండకపోవచ్చు కానీ వాల్యూ మాత్రం ప్రైస్లెస్. సుప్రీంకోర్టు మెసేజ్ ఇస్ సో సింపుల్: నో ఇన్కమ్ డజంట్ మీన్ నో వాల్యూ. సో మీరు ఒపీనియన్ చెప్పండి, మీ కామెంట్ తెలియచేయండి. అంటిల్ దెన్, బాయ్, సైనింగ్ ఆఫ్.